ఆ 2019-24 సంవత్సరాల్లో జగన్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యి బ్యాంక్ అధికారులతో లాలూచి అయి ఈ ఫైలును మూలపడేయటం వల్లే ఇది బయటికి రాలేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఫైల్ రన్ అవుతుందని దొంగ అని ఎవడనో అంటే ఆ దొంగ అన్నట్టు ఇది చెప్తుంది. నేను ఏదైనా కూడా మీకు ఆధారాలతో ఇచ్చాను. నేను పసలేని సోషల్ మీడియాలో ఒక ఫేస్బుక్ ఉంది కదా అకౌంట్, ట్విట్టర్ ఉంది కదా అని రెట్టలు ఎవరి మీద వేయలే. రెట్టలేసే వ్యక్తి కేశినేని నాని గారు. కానీ నేను ఎవరి మీద రెట్టలేయట్లేదు. నేను ఆధారాలతో సహా ఇచ్చాను. దమ్ము ధైర్యం ఉంటే ఇది తప్పు, ఈ ఆధారాలు తప్పు అని మీరు ఛాలెంజ్ చేస్తున్నాను మీ వేదికగా. నేను చెప్పిన ఏ ఆధారమైనా తప్పు అని కనుక వచ్చి నిరూపించి మాట్లాడగలిగే వ్యక్తి అయితే రమ్మనండి. ఇక గత 9 రోజులుగా చూస్తే నేను నా స్టాఫ్ ఎవరితో యాసిడ్ పోసానంట. ఆ పేరు చెప్పను. యాసిడ్ పోసానంట, చెయ్యిపోయిందంట. యాసిడ్ పోసి చెయ్యిపడిన వ్యక్తులందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పారు, అరే బాబు ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఆయనతో ఉంటున్నారా బాబు, నువ్వేంట్రా నాని. ఇదే వ్యక్తుల పేరు మీద మీరు చూస్తే 2025లో ఇచ్చిన లెటర్లో కూడా ఆ వ్యక్తులందరూ దొంగతనం చేశారని పెట్టిండు లెటర్లు. ఈడీ ఎంక్వైరీ చేయాలి. ఆ వ్యక్తులు అంట నా దగ్గర దొంగతనం చేశారంట. మళ్ళీ ఇంకో రోజు వచ్చిన లెటర్లు ఏమంటాడంటే, ఆ 20 సంవత్సరాలు చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు నీకు రోజు ₹1 కోటి వస్తున్నాయి కదా, 20 కోట్లు తీసుకుంటే తప్పే ఉన్నాను. వాళ్ళు పెట్టిన సమాధానానికే సమాధానం లేవు. ఏడయ్యా ఎవరు యాసిడ్ పోసిన వ్యక్తి ఎవరు? మీ అందరికీ తెలుసు. నా దగ్గర ఉండే వ్యక్తులు ఎవరో తెలుసు. 5-6 పేర్లు చెప్పిన 5-6 పేర్లు మీ ముందు ప్రజెంట్ చేస్తా. మీరే మాట్లాడండి. వాళ్ళకి ఏమైనా చెయ్యిపోయిందో, కారిపోయిందో, ఇంకో పోయిందో, లేకపోతే అబద్ధం. మొన్న ఈ మధ్య ఏదో వీడియో పెట్టాడు. ఎవడో తెలుగుదేశం కార్యకర్తనంట నేను కొట్టానంట. ఒక్క విషయం, నువ్వు చేసే సోషల్ మీడియా ప్రచారానికి నేను కేసు పెట్టడం జరిగింది. నేను పెట్టింది ఏదో ప్రభుత్వ ఆస్తుల గురించి కాదు. నీకు తెలియదు, నీకు ఆ ఇంగ్లీష్ చదవటం కూడా రావట్లేదేమో. నేను పెట్టింది గత సంవత్సరం నుంచి జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా లెటర్లో పొందుపరుస్తా. ఆ లెటర్లో ఇట్లా సంవత్సరం ఆ రోజు ఉరుసు కానించి మొదలై ఇవాళ నిన్నటి వరకు నువ్వు చేసిన ఫేక్ ఏం చేయాలి? నేను ప్రజాప్రతినిధిని, ఎవరిని అడగాలి? మీరైనా ఎవరిని అడుగుతాం? పోలీసులే కదా అడిగేది. అంతేగాని దౌర్జన్యాలు, రౌడీలు చేసి లేకపోతే చెత్త ప్రచారాలు చేస్తామా? మనం అట్లాంటి వ్యక్తులం కాదు కదా, సంఘ విద్రోహులం కాదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వడంలో తప్పేమన్నా ఉందా చెప్పండి. సోషల్ మీడియాలో మీరే చూశారు. మీరు నిజమైతే నేను ఒకటే అడుగుతున్నా, నీ అనుంగ చిన్ననాటి మిత్రుడు పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు సోషల్ మీడియా కేసుకి 41A నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసుకుని నిజమా కాదో పంపిస్తారు. దానికి పారిపోవాల్సిన పని ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన పని ఉంది. ఏదన్నా దొంగతనం కేసు సోషల్ మీడియా కేసు పెట్టాము. సోషల్ మీడియా కేసులో ఏం చేస్తారు పోలీసులు? 41A నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి పంపిస్తారు. నీ ఫోన్లు దాచేసుకుంటావు, నువ్వు మనుషులు దాచుకుంటావు. నువ్వు సంవత్సరంన్నర నుంచి నువ్వు సోషల్ మీడియాలో వచ్చి చేసింది నిజం కదా. ఇవాళ పొద్దున పోస్ట్ వచ్చింది, నేను చెప్పాను కాబట్టి ఉరుసు క్యాన్సిల్ అయింది, అందుకనే కేసు పెట్టాను. ఉరుసు గురించి పెట్టలేదయా. ఆ రోజు మొదలయ్యి వాటి వరకు నువ్వు ఇంగ్లీష్ తెలియట్లేదేమో, లెటర్ సరిగ్గా చదువుకో. ప్రతిరోజు జరిగిన ఇన్సిడెంట్లన్నింటినీ దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి నువ్వు నిజంగా భయపడి పారిపోవాలని, నీ అనుగుమిత్రులు పారిపోవాల్సిన పని లేదు. వచ్చి ఫోన్ లేవు, తప్పు చేయలా, ఫోన్ లేవు, ఎంక్వైరీ చేసుకుంటారు. నిజం జరిగిందో లేదో పోలీసులు 41A నోటీస్ ఇచ్చి పంపిస్తారు. ఆఖరి కోర్టుకు కూడా వెళ్ళి బెయిల్ ఇవ్వాల్సిన పని లేదు కదా, స్టేషన్ బెయిలే కదా. వాటికే భయపడి పారిపోతున్నామంటే ఆ ఫోన్లో ఎన్ని అకృత్యాలు, అన్ని ఆచారాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటా. నా మీద వచ్చిన నేను కానీ నా కుటుంబం కానీ నిన్న ఒక లెటర్లో సుప్రీంకోర్టులో నేను ఏదో ఒక 116 ఎకరాల గురించి ఏదో కోర్టులో నేను ఏదో దొంగ అఫిడవిట్ చెప్పానని ఏదో పెట్టాను. ఒకటే క్లియర్గా చెప్తున్నాను, నా పేరు మీద కానీ నా కుటుంబం కానీ సుప్రీంకోర్టులో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులో కానీ ఏదన్నా నేను పిటిషన్ కానీ ఏదన్నా నేను ఎవరి మీద కేసు కానీ వేసుంటే ఇవాళ ఆన్లైన్లో వచ్చేస్తాయి అన్నీ. కేసు నేను శివనాథన్ కొట్టినా, లేకపోతే ఆయన పెట్టిన పేర్లు ఏది పెట్టినా, నేను ఎవరి మీద కేసు పెట్టినా ఇమీడియట్గా మీ మీద ఉంటాయి. రెండోది, ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు చెప్పాడు. 2019లో ఎలక్షన్ ముందు మీ అందరికీ ప్రెస్ మీట్ పెట్టి ఒక బుక్ ఇచ్చాడు. ఈ బుక్లో ఏమున్నాయంటే ఏం అర్థం కావు. మళ్ళీ 2025లో మళ్ళీ ఇంకోసారి చెప్పాడు ఏదో జరిగిపోతుంది. నేను 6 చోట్ల 7 చోట్ల వ్యాపారాలు చేస్తాను అన్నావు. అట్లా రేరా ఉందో లేదో చూసుకో, జిహెచ్ఎంసీలో పర్మిషన్ ఉందో లేదో చూసుకో. లేకపోతే నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా రేరాకి. ఈ లెటర్లు పెట్టి ఊరినే సోషల్ మీడియాలో ఎందుకు? నేను ధైర్యంగా నువ్వు సోషల్ మీడియాలో పెట్టావని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నువ్వు వెళ్ళు. దిండికి వెళ్ళన్నావు, పర్మిషన్ ఉందా, రేరా ఉందా, బంజారా హిల్స్ ఉందా, రేరా ఉందా, పర్మిషన్ ఉందా చూసుకుంటే తెలిసిపోతాయి కదా. ఎందుకు ఈ దొంగ తిరుగుడు కబుర్లన్నీ చెప్పి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తావు? నీకు చేతనైంది
ఆ ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా రెట్టలేయటం తప్పితే మరొకటి కాదు.